ఫ్రెండ్స్, దయ్యాలంటే భయం ఉన్న వాళ్ళు ఈ వీడియో స్కిప్ చేయండి. పార్ట్ 1 చూడని వాళ్ళు ఉంటే ముందు వెళ్ళి చూడండి. పాడుబడిన సైన్స్ హాస్పిటల్లో తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి వాచ్మెన్ గా జాయిన్ అయ్యాడు. ఆ హాస్పిటల్ కున్న చరిత్ర తెలిసి కూడా అతను భయపడకుండా డ్యూటీ చేస్తున్నాడు. అలా కొన్ని రోజులు గడిచాయి. తరువాత ఒక రోజు ఊరి ప్రజలంతా చర్చించుకొని వాచ్మెన్ దగ్గరికి వచ్చారు. డ్యూటీ చేస్తున్న వాచ్మెన్ ని ఇలా అడిగారు, నువ్వు అసలు ఎలా ఉండగలుగుతున్నావు? దయ్యాలు నిన్ను ఏం చేయట్లేదా అని అడిగారు. అప్పుడు వాచ్మెన్ ఇలా అన్నాడు, నాకైతే దయ్యాలు ఉన్నట్టు అనిపించడం లేదు, రోజు ఈ హాస్పిటల్లోనే ఉంటున్నాను అని అన్నాడు. ఇక ఊరి ప్రజలకు అర్థమైంది దయ్యాలు ఈ హాస్పిటల్ ని వదిలి వెళ్లిపోయాయని. కొన్ని నాళ్ల తర్వాత ఊరి సర్పంచ్ ఆ హాస్పిటల్ ని మళ్ళీ ప్రారంభించాలనుకున్నాడు. పాడుబడిపోయిన హాస్పిటల్ ఎలా ఉందో చూడాలని సర్పంచ్ మరియు గ్రామ ప్రజలు అనుకున్నారు. ఇక అందరూ హాస్పిటల్ లోకి వెళ్లారు. హాస్పిటల్లో ఏదో జంతువు చనిపోయిన వాసన వస్తుంది. వెనక్కి తిరిగి చూసేసరికి వాచ్మెన్ చనిపోయి ఉన్నాడు. అతను చనిపోయి నెల రోజులు అవుతుంది. మరి ఊరి ప్రజలతో మాట్లాడింది ఎవరు?